గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి ప్రపంచంలో జీవులన్నీ గాలిలోనే పుడుతున్నాయి, గాలిలోనే పెరుగుతున్నాయి, గాలిలోనే నశిస్తున్నాయి. మరి గాలి అనేది భగవశక్తి, అదే జీవుడు, అదే దేవుడు. ఆ జీవుడు అనే గాలిని మనం పట్టుకుంటే దేవుడి దగ్గర లోపలిపోతుంది ఆ గాలి. ముక్కులోని గాలి ముక్తికి మరి దారేయా విశ్వదాభిరామి అనవేమ. ముక్కులోని గాలే, ఆ యొక్క శ్వాస అనే గాలే జీవుడు. ఆ దేవుడు జీవుడుగా మారి శరీరంలో ఉన్నాడు. సోహంబాము ఎన్నో కొన్ని లక్షలు చేసి ఏదో ఉన్నాడు, ఒక్కటి కూడా ఇంచుమించు లేకుండా వెళ్ళిపోతాడు. ఈ శ్వాస నడుస్తుంది, మనకు ఎన్నో శ్వాసలు నడుస్తున్నాయి. రోజుకు 21,600 శ్వాసలు నడుస్తున్నాయి. ఒక నిమిషానికి 15 శ్వాసలు నడుస్తున్నాయి. ఇదే లెక్క ప్రకారం మన జీవితాంతం ఎంత ఉందో, ఎన్ని శ్వాసలు తీసుకొని మనం వచ్చినామో అన్ని శ్వాసలు తీసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. మనం ఒక్క శ్వాస కూడా మన ఎక్స్ట్రా రాదు మనకు. ఒకసారి లాస్ట్ శ్వాస పెట్టిపోయిందంటే అంతే మనకి మనం పడిపోతాం ఇక. అందుకే శ్వాసలు వేస్ట్ చేయకుండా మన జీవితాన్ని చూసుకోవాలి. మరి ఆ ఒక్క శ్వాస కూడా 1,00,000 రూపాయలు ఇస్తా, ఒక్క శ్వాస తీసుకోమంటే అప్పుడు రాదు. ఇప్పుడు ఉచితంగానే వస్తుంది, ఉచితంగా పోతుంది. మన జీవితాన్ని మనం వేస్ట్ చేస్తున్నాం. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మరణం పెరగలేదు అంటే ఆ మరణం మనం తెలుసుకుంటలేము. గాలిలోని మరణం మనం తెలుసుకుంటలేము, ఎందుకంటే మాయలో పడిపోతున్నాం. సంసారం అనే మాయ, ధనం అనే మాయ, స్త్రీ అనే మాయ, ఈ మాయలోనే పడిపోతున్నాం మనం. కానీ ఆ యొక్క గాలిలోని మర్మం మనం తెలుసుకుంటలేము. ఇంత మర్మం గాలిలోనే ఉంది. గాలి అంటేనే జీవుడు. ఆ జీవశక్తి ఉన్నందునే మనం ఉంటాము. ఆ జీవుడు మనలో కూడా ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు జపం చేయాలో చేసి లాస్ట్కు ఒక్క జపం కూడా ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళిపోతాడు. అదే మన జీవిత లక్ష్యం అంటే. ఆ విధంగా వేస్ట్ చేయకుండా గాలిలోనే పుట్టి గాలిలోనే పెరిగి గాలిలోని మనం పెరగలేరు. ముక్కులోని గాలి ముక్తికి దారా. ఆ యొక్క గాలిని పట్టుకుంటే నీకు ముక్తి వస్తుంది, మా జన్మ రాహిత్యం అవుతుంది. ఈ ఒక మళ్ళా మురికి గర్భంలో మనం ఉండకుండా పోతాము. 9 రోజులు అమ్మ గర్భంలో పుట్టాలి, 9 రోజులు పెరగాలి. ఒక మలం ఒక మూత్రం అందులో పెరిగి 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 9 నెలలకు బయటపడి మలమూత్రాలు మొత్తం మునిగి అమ్మ కడిగి 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 శిశువు అయినాక పెద్దోడైనాక నేను హీరోని, నేను అది, నేను ఇదని మనం ఎంతో మురుస్తున్నాం. కానీ జీవిత రహస్యం తెలుసుకుంటే అమ్మ అంతా జీరో అయిపోతుంది లేకుండా. అందుకోసమని ముక్కులోని గాలి ముక్తికి దారయా. ప్రతి ఒక్క మనిషి ఈ శ్వాసను గమనించండి. గమనిస్తూ ఉంటే మన పాపాలన్నీ కాలిపోతూ ఉంటాయి. ఆ పాపాలు ఎప్పుడైతే కాలిపోతావో మన పరమాత్మ శక్తి మనకు ఎదురుకు వస్తుంది. అప్పుడు తెలుస్తుంది మనకు శక్తి. అందులోగా మనకు తెలియదు.